నమస్కారం. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. మనతో పాటు పి ఫణీంద్ర శర్మ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ సర్, అరుణోదయ డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. 10th క్లాస్ స్టూడెంట్స్కి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులేంటి, దాని గురించి క్లియర్గా మనకు వివరించడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అవునండి. వాళ్ళు విద్యార్థులు ఇంగ్లీష్ సబ్జెక్టులు ఎలా సిద్ధపడాలి, వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారు? అవునండి. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా విద్యార్థులు ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. ఓకే. అయితే ఇందులో 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి ప్రోజు, పోయిట్రీ, మరొకటి గ్రామర్. అవును. అయితే ప్రోజ్ విషయానికి వచ్చేటప్పటికి ప్రోజ్ అంతా కూడా బయోగ్రఫీ నుంచి తీయబడుతుంది లేదా స్పీచెస్ నుంచి ఇవ్వబడుతుంది. అలా పోయిట్రీ అనేది ఇమాజినేషన్గా ఉంటుంది అనమాట. అందువలన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఆన్సర్. ప్రోజ్ క్వశ్చన్స్కి ఓన్గా నాలెడ్జ్తో స్టూడెంట్స్ రాసినా మార్క్స్ వాల్యూ ఉంటుంది. కానీ పొయిట్రీకి అలా కుదరదండి, ఎందుకంటే ఇమాజినేషన్ అదంతా కూడా. కాబట్టి కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. దానితో వర్డ్ పవర్ రెండింటికి కూడా ఉండవలసి ఉంటుంది. ఇక 3వ విభాగానికి వస్తే గ్రామర్ అండి. గ్రామర్లో మనకు SSC, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, CBSE, ICSE దేనికైనప్పటికి కూడా అండి ఒక 25 స్ట్రక్చర్స్ మీద విద్యార్థులకి మంచి కమాండ్ ఉండాలి. అయితే ఈ 25 స్ట్రక్చర్స్ అనేటప్పటికీ ఈ స్ట్రక్చర్స్ ప్రతిదానికి కూడా ఒక్కొక్క మామూలుగా 10th లో 40-42 క్వశ్చన్ల వరకు ఉన్నాయండి ఎగ్జామ్స్కి. ఈ వీటిల్లో 25 క్వశ్చన్స్కి ఇవే ఉంటాయండి, గ్రామర్ స్ట్రక్చర్సే ఉంటాయండి. అయితే ఇప్పుడు గ్రామర్ స్ట్రక్చర్స్ గురించి నేను విపులంగా వివరిస్తానండి. చెప్పండి సార్. ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మొదలవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మొదలైనటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్కి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికి టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ అనేటప్పటికి మనం మామూలుగా ఈ టెన్సెస్ మొత్తం 3 టెన్సెస్ 3 × 4 12 టెన్సులు ఉంటాయండి. ఈ 12 టెన్సుల గురించి టెన్సెస్ గురించి ఒక క్వశ్చన్ మళ్ళీ సపరేట్ ఉంటుందండి. అదే అలా వాయిస్ క్వశ్చన్, వాయిస్లో 5 సూత్రాలు ఉంటాయండి. 5 సూత్రాలు ఉండి వీటిలో మోడల్స్ ఏ మోడల్కైనా ఇవ్వచ్చు. అలాగే స్పీచ్ అండి. స్పీచ్కి వచ్చేటప్పటికి స్పీచ్ క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి మొత్తం 14 మోడల్స్ ఉన్నాయండి. 14 మోడల్స్ ఇవ్వడం వల్ల విద్యార్థి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు ఈ క్వశ్చన్ దగ్గర. ఎందుకంటే 14 మోడల్స్ని గ్రహం చేసుకోవటం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్ అండి. ఇది కూడా చాలా క్లిష్టమైన అంశమే. అంటే ఒక మామూలు క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వటం వేరు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ రాయమంటారు. ఈ ప్రక్రియ విద్యార్థికి చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుచేతనంటే ఉదాహరణకి రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనుకోండి, దాని క్వశ్చన్గా మార్చాలి ఈజ్ హీ అని ఉంటుంది, దాని సూత్రాలు ఉంటాయి. మళ్ళీ ఈ విధంగా అది ప్లాన్ చేయాల్సింది. ఇక మరొక అతి ముఖ్యమైన అంశం ఇందులో ప్రిపోజిషన్స్ అండి. ఈ ప్రిపోజిషన్స్ ఏదో 1-2 అయితే విద్యార్థులు గుర్తుపెట్టుకోగలరు, కానీ 100 ప్రిపోజిషన్స్ ఉన్నాయండి. ఈ ప్రిపోజిషన్స్ 100 విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే వాళ్ళకి. అయితే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నదన్నమాట అండి. అలాగే ఇక ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్కి వచ్చేటప్పటికి ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్ డి ఉంది, ఇండిఫినెంట్ ఆర్టికల్ ఏఎన్, ఇవి 3 జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మరి ఇక వస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఒక దాంట్లో ఒకటి మార్చుకోవడం, ఇలా ఇబ్బందికరమైన విషయాలు, కొంచెం కష్టతరమైన అంశం అండి. ఇక కష్టమైన అంశాల్లో సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ టెన్సెస్ ఏదైతే ఉందో అది కూడా ఒక సింపుల్, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ నుంచి సింపుల్కి ఇలా మార్చుకోవాల్సిన సెంటెన్స్ ఉంటుంది. ఒక 6 విధాలుగా మార్పులు ఉంటాయండి. ఇది కూడా విద్యార్థులు కష్టతరం అంశం, అంటే ప్రతి అంశము కూడా కష్టతరంగానే ఉంటుందండి గ్రామర్ స్ట్రక్చర్స్లో.
ఇదంతా కూడా ఫస్ట్ పేపర్ వ్యవహారం అండి. ఓకే అదే సార్, మామూలుగా 2 పేపర్స్ ఉంటాయి కదా. అవునండి. ఓకే, ఫస్ట్ పేపర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వబడతాయి సార్? పార్ట్ ఆఫ్ స్పీచ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వబడుతుందంటే ఒక సెంటెన్స్ ఇవ్వబడుతుందండి. అవును. అబ్దుల్ కలాం రూట్ ఇగ్నైటెడ్ మైండ్స్ అంటారండి. అవును. అక్కడ అబ్దుల్ కలాం దగ్గర అండర్లైన్ చేస్తే అక్కడ పేపర్ ఇచ్చేటప్పుడు అది నౌన్ అవుతుందండి. అవును. రోడ్ దగ్గర అండర్లైన్ చేస్తే వెర్బ్ అవుతుంది. ఇలా ఆ అండర్లైన్ చేసింది ఏదైంది, ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదైంది విద్యార్థి గమనించి అక్కడ ఖచ్చితంగా మార్కు పెడితేనే మార్కు వస్తుందన్నమాట. అదే. ఓకే సార్, ఇప్పుడు గ్రామర్లో అతి కీలకమైన టెన్సెస్ ఉంటాయి కదా, దాని గురించి వివరంగా సంక్షిప్తంగా చెప్పగలుగుతారా? చెప్తాను. టెన్సెస్ అనేది మనిషికి హార్ట్ ఎలాగో గుండె ఎలాగో ఉంటుంది మనకి, అలాగే గ్రామర్ అంతేనండి. ఓకే. మీరు మరో రకంగా అనుకోమని ఒక విషయం చెప్తానండి. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో యూట్యూబ్లో వాటిలో గ్రామర్ లేకుండా కూడా మీ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని చెప్పి కొంతమంది ఇస్తున్నారు. అది సరైన విధానం కాదని ఒక ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు నా అభిప్రాయం. నేను ఎవరిని నెగిటివ్గా మాట్లాడతా, డోంట్ టేక్ మై వర్డ్స్ ఇన్ నేటివ్ సెన్స్. అది సరైన విధానం కాదండి. గ్రామర్ ఖచ్చితంగా వచ్చి తీరవలసింది. అదే కదా, అది నా యొక్క అభిప్రాయం అండి. ఈ టెన్సెస్ అనే దాని గురించి విపులంగా చెప్తానండి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 రకాలు ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇది అందరూ చెప్పగలరండి. కానీ ఈ ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇట్లా 4 రకాలు ఉంటాయండి. ఈ 4 రకాల్లో మళ్ళీ ఈ సింపుల్ ప్రెజెంట్కి వచ్చేటప్పటికి అనేక రకాలు ఉంటాయి, 10 రకాలు సుమారు ఉంటాయండి. న్యాచురల్ ట్రూత్స్, రోజు చేసే పనులు, అలాగే మతపరమైన ఆచారాలు, అలాగే ఫిక్షస్ కల్పిత గాథలకు సంబంధించినవి, అలాగే హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ అనేటువంటి ప్రోబెబ్స్ సంబంధించినవి, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్లోకి వస్తాయండి. ఇలా పాస్ట్ టెన్స్లోకి వస్తే మళ్ళీ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ ఇలా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా సేమ్ అలాగే 4 ఉంటాయండి. ఓకే. ఇక వాయిస్లో కొన్ని సూత్రాలు ఉంటాయి కదా సార్, దాని గురించి ఏమైనా చెప్పగలరా? వాయిస్ అండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వాక్యం మార్చడానికి 5 సూత్రాలు వాళ్ళకి బాగా తెలిసి ఉండాలండి. ముందు తెలిసి ఉండటమే కాకుండా ఈ 5 సూత్రాల గురించి ఒక విపులంగా చెప్తాను నేను. ఆబ్జెక్ట్ ముందు సబ్జెక్ట్ చేయాలి, తర్వాత బి యొక్క రూపాన్ని అమర్చాలి, తర్వాత టెన్స్ని బట్టి ఇది ఎక్కడ ఏ యొక్క వెర్బ్ యొక్క 3వ రూపం అది అమర్చాలండి. అలాగే వచ్చేటప్పటికి బై అనే ప్రిపోజిషన్ అమర్చాలి, మళ్ళీ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. ఇదంతవరకు చేస్తారండి విద్యార్థులు. కానీ దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఆ టెన్స్ని గమనించడం దగ్గర, అలాగే వెర్బ్ యొక్క 3వ రూపం దగ్గర అక్కడ కొంచెంగా విద్యార్థులు ముఖ్యంగా బీ ఫామ్ అమర్చడం, బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో యామ్, ఈజ్, వజ్, ఆర్, వర్, ఇవి పెట్టడంలో పొరపాటు చేసి మార్కు పోగొట్టుకుంటారు. అదొకటి జాగ్రత్తగా నేను చెప్తున్నాను. యాక్టివ్ వాయిస్ చేసేటప్పుడు బీ ఫామ్ అంశం జాగ్రత్తగా అమర్చగలిగితే మార్కు వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు స్పీచ్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి? స్పీచ్ మొత్తంలో 14 మోడల్స్ ఉన్నాయండి. ఓకే. 14 మోడల్స్ని విద్యార్థి చేయటంలో ముఖ్యంగా కొన్ని సెంటెన్సెస్లో ఇప్పుడు ఉదాహరణకి సెడ్ టు అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్లో వాడు గబ్బుకున్న టోల్డ్ టు అని రాస్తారు. చిన్న మిస్టేక్ అండి, టోల్డ్ టు అని రాయరాదు, టోల్డ్ అనే రాయాలి. ఇలా విద్యార్థులు చిన్న తప్పుల దగ్గరే చిన్న సూత్రాలను పాటించకపోవటం, యాడ్వర్బ్లో వచ్చే మార్పులు, టెన్సెస్లో వచ్చే మార్పులు, అంటే ముఖ్యంగా వాయిస్లో టెన్స్ మారదండి, ఈ స్పీచ్లో టెన్స్ మారుతుంది. అక్కడ విద్యార్థి పొరపడుతుంటాడు. అదొక పొరపాటు గమనించినట్టయితే విద్యార్థి. అలాగే వాయిస్లోకి వచ్చేటప్పటికి 12 టెన్స్లో 8 మాత్రమే మనం మార్చగలం. మిగతా 4కి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూపం లేదు. కానీ ఇది అట్లా కాదండి. స్పీచ్లో మొత్తం 14 మోడల్లో మొత్తం 12 టెన్స్కి మనం మార్చుకోవచ్చు ఆ విధంగా. ఓకే సార్, ఇప్పుడు ఆర్టికల్స్లో 3 రకాలు ఉంటాయి కదా, వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఆర్టికల్స్ అండి, ఆర్టికల్స్కి వచ్చేటప్పటికి ఏ, యాన్, అవి ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అండి. అంటే రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం, ఏదో ఒక బాలుడు. అలాగే ఏఈఐఓయు ఓవెల్స్ వచ్చినప్పుడు అది ఏ ఉంచ, ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్, ఇలా ఇట్లా ఏ యాన్ పెడతాం అనుకో. ఉదాహరణకి అబ్రివేషన్స్ వస్తాయి. హీ ఈజ్ యాన్ ఎమ్మెల్యే అనాలండి. అలా అయితే డెఫినెట్ ఆర్టికల్కి వచ్చేటప్పటికి ఇంకొకటి అక్కడ డెఫినెట్ ఆర్టికల్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ ద, ఇది ప్రాపర్ నౌన్స్, ఇట్లా కొన్ని మొండి సూత్రాలు. డెఫినెట్గా ఇదే ఉంటుంది అని చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్, దాని పేరులోనే ఉంది డెఫినెట్ ఆర్టికల్ అండి. అది ప్రిపోజిషన్ ప్రాధాన్యత ఏంటి సార్? ప్రిపోజిషన్స్ అనే దాని గురించి వచ్చినప్పుడు అండి, అవి చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఎందుకంటే అండి ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణ 2 ఒక చిన్న అక్షరాల దగ్గర కూడా మార్పు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో విద్యార్థులు కొన్ని పొరపాటు చేశారు. బిసైడ్స్ ఉందండి, బిసైడ్స్ అన్న చోట ఒక అక్షరమే కదా అని అనుకుంటాం. కానీ అక్కడ ఎంత పొరపాటు వస్తుంది అంటే మై హౌస్ ఈజ్ బిసైడ్ ఏ గ్రౌండ్ అంటే నా ఇల్లు ఒక గ్రౌండ్ పక్కన ఉందండి. అదే బిసైడ్స్ అంటే ఆ
గ్రౌండ్ కూడా నాదే అని అర్థం వస్తుంది. ఆ ఒక్క అక్షరం. అలాగే బిట్వీన్ అమాంగ్ అండి, ఇద్దరి మధ్య అయితే బిట్వీన్ అనాలండి, ఇద్దరు దాటితే యమాంగ్ అనాలండి. అలాగే ఇట్లా చిన్న చిన్న పొరపాటు. ఇప్పుడు కదిలే వస్తువు అయితే అపాన్ అనాలండి, కదలని వస్తువు అయితే ఆన్ అనాలండి, కదలిక లేని వస్తువు అయితే ఇన్ అనాలండి, కదలిక ఉన్నట్టు ఇంటూ అనాలండి. ఈ మార్పులు విద్యార్థులు జాగ్రత్తగా చిన్న చిన్న తేడాలను గమనిస్తే మంచి మార్పులు ఇందులో పొందవచ్చండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్కి మధ్య ట్యాగ్కి సంబంధం ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అండి. మంచి ప్రశ్న అండి, బాగా అడిగారు. ఇదేంటంటే అండి, క్వశ్చన్ అంటే మనం డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నామండి. క్వశ్చన్ అనేది అడిగితే హూ ఆర్ యూ క్వశ్చన్ ఇది అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేటప్పటికి ఒక విషయం చెప్తున్నామండి మనం. సీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అన్నామండి అని దాన్ని క్వశ్చన్ ట్యాగ్ మార్చమంటారండి. మార్చమనేటప్పుడు విద్యార్థి కొద్దిగా ఎలా మార్చాలని కన్ఫ్యూజ్ అవుతారండి. ఏం లేదండి, దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. సీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అని ఈజ్ షీ అంటే మార్పు వచ్చేస్తుంది అది. అలాగే దాంట్లో మళ్ళీ నాట్ అని ఇస్తే ఎలా ఉండాలి, ఇది కొన్ని మార్పులు మనం విద్యార్థి క్లాసులో వివరించవచ్చండి. బాగా చాలా మంచి, అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ట్యాగ్ కొంచెం విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిదండి. ఓకే సార్. ఇక ఇంకో క్వశ్చన్ ఏంటంటే పంక్చువేషన్స్ గురించి క్లుప్తంగా చెప్పండి సార్. పంక్చువేషన్ అంటే మనం అతి ముఖ్యమైనది మన రాతే కదండి. విద్యార్థి ఏమి చదివాడు ఏంటి అనేది క్లాసులో మాస్టర్గా తెలుస్తుంది. కానీ పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళకి ఈ విద్యార్థి ఏమి చదివాడు ఏమిటి అనేది వాళ్ళకి తెలియదండి. వీళ్ళు పేపర్ మీద ఏం పెట్టారు, పేపర్ మీద కరెక్ట్గా పెట్టగలిగారా లేదా, మంచిగా రాయగలిగారా లేదా, అది వాళ్ళకి తెలుస్తుంది. ఎంత చదివినా క్లాసులో విద్యార్థి ఎంత బాగా చదివినప్పటికీ వీళ్ళు అక్కడ రాయలేకపోతే, పంక్చువేషన్ లేకపోతే అంతా కూడా మార్కులు పొందలేరండి. ఈ పంక్చువేషన్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ అండి. క్యాపిటల్ లెటర్స్ చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, ఉదాహరణకి ఒక పేరు ఉంది అనుకోండి, ఒక పేరుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని పేరుంది. చంద్రశేఖరరావు గారి పేరు ముందు కల్వకుంట్లకి కేకి క్యాపిటల్ లెటర్ పెట్టాలండి, చంద్రశేఖర్ సికి క్యాపిటల్ పెట్టాలండి, ఆర్కి క్యాపిటల్ పెట్టాలి. మళ్ళీ పేరులో 3 విభాగాలు ఉన్నప్పుడు 3 విభాగాలకి క్యాపిటల్ పెట్టాలి. మొట్టమొదటి పేరు క్యాపిటల్ పెట్టేసేసి తర్వాత అంతా స్మాల్ లెటర్స్ పెట్టి మార్కులు పోగొట్టిన విద్యార్థులు ఉన్నారండి. అదేవిధంగా ఏదైనా సరే పంక్చువేషన్ సెమీ కోలన్లు కానీ కోలన్ ఇది అట్లాగే ఇంకా కామా ఫుల్ స్టాప్, కామా అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామంది కామా విషయంలో ప్రాధాన్యత లేదని చెప్పి అనుకొని కామాల దగ్గర ఫుల్ స్టాప్ దగ్గర చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఫుల్ స్టాప్ వాక్యం ముగింపులోనే ఫుల్ స్టాప్ పెట్టాలి, కామా పెట్టడంలో ఇక అనేక ఉదాహరణలు మనం చెప్పగలమండి. మనం దాని గురించి క్లాస్ తరగతి గదిలో ఎంతో విపులంగా చెప్తామండి. పంక్చువేషన్ ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు. ఇక రెండో పేపర్లో తీసుకుంటే సార్ ప్యాసేజెస్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటారు? ప్యాసేజెస్ అండి ఒకటి ఈ విధంగా ఉంటుందండి. ప్యాసేజెస్లో ఫస్ట్ పేపర్లో ప్యాసేజ్ ఉంది, సెకండ్ పేపర్లో ప్యాసేజ్ ఉంటుందండి. ప్యాసేజ్ ఒకటి టెక్స్చువల్ ప్యాసేజ్, టెక్స్టువల్గా టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉంటుంది, ఆ లెసన్లోని అంశాన్ని తీసి ప్యాసేజ్గా ఇస్తారండి. ఇకపోతే అన్రీడ్ ప్యాసేజెస్ అంటారు ఇంకోటి. అది ఏమిటంటే ఎక్కడ ఏ గ్రంథంలో నుంచైనా తీసి ఇచ్చే హక్కు వాళ్ళకు ఉందండి. అది సెకండ్ పేపర్లో ఎక్కువగా వస్తుందండి, సెకండ్ పేపర్లో వస్తుంది. అది వాటిలో కూడా మళ్ళీ 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి క్వశ్చన్స్, ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వబడుతుంది, ఇచ్చిన తర్వాత కింద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కొన్ని అందులో మళ్ళీ బిట్స్ ఇవ్వబడతాయండి. ఇలా ప్యాసేజెస్ అనేది కొద్దిగా క్లిష్టతరమైన అంశమేనండి. లెటర్ రైటింగ్ ఎన్ని విభాగాలు ఉంటాయి సార్ అవి? యాక్చువల్లీ లెటర్ రైటింగ్ అనేది మనకి 2 విభాగాలండి. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అండి. ఫార్మల్ లెటర్స్ అనేటప్పటికీ మనకి వీళ్ళకి రాయాలి కంపెనీ మేనేజర్, లేదా ఒక కంప్లైంట్ లెటర్, ఏదైనా ఒక కంప్లైంట్ వస్తువు పోయింది కంప్లైంట్ చేయాలి, లేదా ఒక రెజ్యూమ్ రాయాలి ఎవరికైనా, ఇది మన ఒక బిజినెస్ లెటర్స్ ఇటువంటి ఉంటాయి కదా, ఇవన్నీ ఫార్మల్ లెటర్స్ అండి. ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటప్పటికీ అది బంధువులకి స్నేహితులకి రాస్తారు. అయితే ఈ రాసే విధానంలో ప్రక్రియ ఎలా ఉండాలంటే రాసేదానికి మనం డేటు, శాల్యుటేషన్ సంబోధన, బాడీ ఆఫ్ ద లెటరు, కన్క్లూజను, ఇన్ని విభాగాలు ఉంటాయండి. ఈ విభాగాలకిను ఇప్పుడు దీనికి ఎక్కువ మార్కులు ఉన్నాయండి, 10 మార్కులు ఉన్నాయండి. 10 మార్కుల అంశం ఇది. ఈ 10 మార్కుల అంశంలో విద్యార్థులు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు లెటర్ రైటింగ్ రాసేటప్పుడు పైన మామూలుగా డేటు, శాల్యుటేషను, కన్క్లూజను, అడ్రస్ అండ్ ఎన్వలప్ ఈ భాగాలని చక్కగా ఫిల్ చేసి బాడీ ఆఫ్ ద లెటర్ సరిగా రాయకుండా దాంట్లో దానికి సంబంధం లేని మ్యాటర్ ఏదో రాయటం వల్ల ఒక పొరపాటు దొరుకుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే 10 మార్కులకి మాకు మిగతా రాశాం కదా ఫేము, మధ్యలో రాసి బాడీ ఆఫ్ ద లెటర్ సరిగా రాయిపోయినా మా మార్కులు మాకు వస్తాయి, 5 మార్కులు వస్తాయి కదా. అలా ఏముండదండి. ఒక గమనిక నేను విద్యార్థులు చెప్తాను, విద్యార్థులు ఎప్పుడైనా సరే బాడీ ఆఫ్ ద లెటర్ ఏదైతే ఉందో అది ఆ పైన ఇచ్చినటువంటి స్ట్రక్చర్, శాల్యుటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విధంగానే ఉండాలండి. ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లెటర్ రాయమంటే స్టూడెంట్స్ కొంతమంది టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని రాసి కింద మధ్యలో బాడీ ఆఫ్, అంటే మేము పేపర్ కరెక్షన్ చూశానండి, మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్ ఏం రాయాలో వాళ్ళకి తెలియక ఐ ఆమ్ సేఫ్ హియర్, ఐ థింక్ యు ఆర్ ఆల్సో సేఫ్ దేర్ అని రాశారండి. ఇటువంటి వాటి వల్ల అది పూర్తిగా వాడు 10 మార్కులు ఆ విద్యార్థి కోల్పోవడం జరుగుతుంది తప్ప ఇటువంటి తప్పిదాలు చేయొద్దని నేను
V3 నుంచి విద్యార్థులకి సలహా ఇస్తున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్లో విద్యార్థులు సహజంగా చేసే తప్పులు ఏంటి సార్? అది ఇది ఒక తప్పు అండి. ఇంకో తప్పు ఏంటంటే అండి, విద్యార్థులు మొత్తం అసలు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ కదా, వీళ్ళు పరీక్ష రాయటం అంటే ఒక పక్కన భయానికి ఫీల్ అవుతారు. అందువల్లే ఎక్కువగా ప్రిఫరెన్స్ పెడుతూ ఉంటాం. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, పరీక్ష హాల్లోకి వెళ్ళగానే విద్యార్థులకు ఒక సూచన చేస్తున్నాను నేను. ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పోతుంది, వేరే విషయం. ముందు ధైర్యం వస్తుందండి. అక్కడ వాళ్ళు గబుక్కున ఏదో క్వశ్చన్ ముందు క్వశ్చన్ ఇచ్చిన కానీ గబుక్కుని రాసేస్తారు. అలా ఏం లేదండి. దాని రూల్ ఏంటంటే, ఇచ్చిన క్వశ్చన్లో నీకు బాగా వచ్చిన క్వశ్చన్ ముందు రాయి, తర్వాత నెమ్మదిగా వచ్చిన క్వశ్చన్, రాని క్వశ్చన్లు ఏమంటే లాస్ట్లో నెమ్మదిగా దానికి వీలైనంత వరకు అర్థం చేసుకుంటూ ఒక గుర్తు తెచ్చుకొని రాయటం మంచిదండి. వాళ్ళు సమయాన్ని జాగ్రత్తగా పూర్తిగా వినియోగించుకొని జాగ్రత్తగా రాస్తే విద్యార్థులు మంచి మార్కులు పొందగలరు. కాకపోతే వాళ్ళకు ఉన్నది ఏంటంటే నెర్వస్నెస్ ఒకటి, అది ఆ చైల్డ్హుడ్లో సహజం లేండి. అది నెమ్మదిగా మేము ప్రీ ఫైనల్ ద్వారా మేము పోగొడుతూ ఉంటాం. పెట్టి ప్రీ ఫైనల్ పెట్టడం వల్ల అలవాటు అవుతుంది. అది వాళ్ళు స్థిమితంగా పేపర్ చదువుకొని చక్కగా వచ్చిన అంశాన్ని రాసుకున్న అంశాన్ని ముందు క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకోవాలి రాసుకుని. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, కొంచెం ధైర్యం వస్తుంది. 2-3 క్వశ్చన్ రాయంగానే స్టూడెంట్స్కి ఒక ధైర్యం వస్తుంది. అది మంచి పని అని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫణీంద్ర ప్రసాద్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అయిపోయి కొంచెం ఇంగ్లీష్లో వీక్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పే సజెషన్స్ కనుక పాటిస్తే చక్కగా మార్కులు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫణీంద్ర ప్రసాద్ గారు. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.